వెల్కమ్ టు ఆర్కే న్యూస్. వినాయక చవితి మొదలవగానే సందడి మొదలవుతుంది. భక్తులకు వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా వినాయక విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు. అలాగే మరొక వినూత్నమైన వినాయకుడిని చూపించే ప్రయత్నం మనం చేస్తున్నాం. బఠానీలతో తయారు చేసినటువంటి విగ్రహం. ఆ బఠానీలతో వినాయకుడిని చేయాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది అనే విషయము భక్తుడు బద్రి ఉన్నారు, వారిని అడిగే పూర్తి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న, ఈ బఠానీలతో విగ్రహాన్ని చేయాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? బఠానీలతో వినాయకుడిని చేయాలని మాకు ఆలోచన అంటే, మాది సుభాష్ యూత్ అసోసియేషన్ తరఫున మేము గత 21 సంవత్సరాల నుంచి ఇక్కడ గణపతిని ప్రదర్శిస్తున్నాం. మాకు గత 3 ఏళ్ల నుంచి డిఫరెంట్ స్టైల్లో వినాయకుడిని పెట్టాలని ఆలోచన మా అందరి సభ్యులందరికీ వచ్చింది. వచ్చిన కాడ నుంచి ఏం చేసామంటే, ఫస్ట్ 2022లో మేము కాయిన్స్ గణపతి పెట్టాం. ఫస్ట్ టైం వరంగల్లో కాజీపేట అండ్ వరంగల్ హన్మకొండలో ఫస్ట్ టైం కాయిన్స్ వినాయకుడిని పెట్టింది మేమే. తర్వాత 2023లోనేమో చిరుధాన్యాల వినాయకుడిని, అంటే ఎవరు ఊహించని విధంగా రాగులు, పెసర్లు, బొబ్బెర్లు అటువంటి చిరుధాన్యాలు మొత్తం 5 రకాల చిరుధాన్యాలతోటి పెట్టాం వినాయకుడిని. ఈసారి ఒక కాన్సెప్ట్ అనుకున్నాం మేము, కానీ అది మాకు అందుబాటులో రాలేదు. తర్వాత మా సోదరులు అందరూ ఉండి మాకు బఠానీ పెట్టుకుంటే బాగుంటుందని మేమందరం డిస్కషన్ చేసుకొని తర్వాత బఠానీ వినాయకుడిని పెట్టడం జరిగింది. ఇక్కడ బఠానీ వినాయకుడు అంటే మళ్ళీ మామూలుగా బఠానీ అంటే ఒక రకం పెట్టలేదు కాదు, ఒక తినే బఠానీ అంటే ఎల్లో కలర్ బఠానీలు, గ్రీన్ కలర్ బఠానీలు, వైట్ కలర్ బఠానీలు, అట్లా అలాగే కాబూల్ చేనే, తర్వాత బాదం, డ్రై ఫ్రూట్లో బాదం మొత్తం వాడి తయారు చేయడం జరిగింది. ఈ తయారీ విధానంలో వచ్చేసి మనకు మన సోదరుడు, ఒక గణపతిని తయారు చేసే సోదరుడు కార్తీక్ అనే సోదరుడు మనకి వెళ్ళేలా ఆయన మనకు అన్ని అందుబాటులో ఉండి చేస్తాడు. మనం ఆయన దగ్గర చేయించినాం అన్నట్టు ఈ గణపతిని. అంటే ఈ బఠానీతోని వినాయకుడిని చేయాలంటే ఎన్ని రోజుల సమయం పట్టింది? మాకు ఈ గణపతిని చేయడానికి 45 రోజులు పట్టింది. దీన్ని వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ మట్టి ఇవన్నీ వేసేసి ఆరబెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఒక 10-15 రోజుల ముందు నుంచి మన గ్రీన్ బఠానీ ఇవన్నీ తెప్పించేసి దాన్ని పెట్టేసి దాన్ని మొత్తం అతుకు పెట్టేసి జరగడం ఆరబెట్టి ఇవన్నీ చేసేసరికి చాలా టైం, అంటే 45 డేస్ పట్టింది మాకు ఈ వినాయకుడిని తయారు చేయడం. మొత్తం ఎంత ఖర్చు వచ్చింది వినాయకునికి? మాకు అప్రాక్సిమేట్లీ 65 వేల ఖర్చు వచ్చింది మొత్తం అంత గణపతికి. ఈ నవరాత్రులు ఉంటాయి కదా, ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ? నవరాత్రులు రోజు పొద్దున సాయంత్రం పూజలు, మళ్ళా మన గేమ్స్ అసొంటివి అన్నీ పెట్టేసి ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ టిఫిన్ పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం ప్రజలందరికీ వచ్చిన వాళ్ళకి అన్నదానం టైపులో రోజు సాయంత్రం టిఫిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమేమి టిఫిన్ పెడతారు? టిఫిన్స్ అంటే ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు వడ, ఒకరోజు మైసూర్ బజ్జీ, ఒకరోజు ఉప్మా, ఇవన్నీ పెట్టి ఇక్కడ ప్రతి 3 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. అంత ముందు పెట్టలేదు, కానీ 3 సంవత్సరాల నుంచి ఈ టిఫిన్స్ కాన్సెప్ట్ కూడా పెట్టేసి ఈ టిఫిన్ కాన్సెప్ట్ని కూడా నడిపిస్తున్నాం. మొదటిసారి అంటే మీరు ఎప్పుడు పెట్టారు, ఎంత ఖర్చు వచ్చింది, ఇప్పుడు ఎంత ఖర్చు వస్తుంది వినాయకుని పెట్టడానికి? గత 2003లో చిన్న గణపతి 2000 నుంచి 2000 రూపాయలు జమ చేసి పెట్టుకున్నాం ఫస్ట్ గణపతిని. ఇప్పుడు గణపతి పెట్టేసరికి మనకు దరిదాపు ఒక 3 మొత్తం డెకరేషన్ అన్నితో కలిపి మనకు అప్రాక్సిమేట్లీ ఒక 3 lakhs దాకా వస్తుంది. ఎందుకు మరి ఇంత ఖర్చుతో కూడుకున్నది కదా, ఎవరు సహకరిస్తున్నారు మీకు? మాకు అందరూ సహకరిస్తున్నారండి. మాకు ఒక్కలనే ఉండదు, మాకు ఇక్కడ ఉన్న మా గల్లీల ప్రజలందరూ వాళ్ళు ఇచ్చే చందాలు, కానీ మళ్ళీ ఒక్కొక్కరు స్పాన్సర్ చేస్తారు అన్నట్టు. మా దగ్గర స్పాన్సర్ చేసే దాన్ని బట్టి మా యూత్ మెంబర్లు అందరు కలిసి చేసుకుంటాం. ఈ గణపతిని మాత్రం ప్రతి సంవత్సరం నేనే ఇప్పిస్తా అన్నట్టు. అంటే ప్రతి సంవత్సరం ఈ బొమ్మ వేయడానికి కారణం నాకు కలిసి వస్తుంది, నేను చేస్తున్నాను అంతే. ఎల్లవేళలా గణపతి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయితే పెడతారో అన్ని సంవత్సరాలు నేనే ఇస్తానని మొక్కుకున్నా. ఫస్ట్ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అదే కంటిన్యూ నడుస్తున్నది.